అండి, నేను డాక్టర్ శ్రీదేవి, కావేరి హాస్పిటల్స్. ఈరోజు మనము వ్యాక్సినేషన్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాము. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చే వ్యాక్సిన్స్ మదర్కే కాకుండా బేబీకి కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్కి ఏ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది అందరికీ కంపల్సరీగా తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా వేరే డోసెస్ ఏంటివి అని అంటే టీటీ ఫస్ట్ డోసు అండ్ సెకండ్ డోస్ ఆఫ్ టీటీది సెకండ్ డోస్ టీటీ కాకుండా టీడాప్ అంటాం, అంటే బూస్ట్రిక్స్. దీంట్లో ఏంటి అంటే డిప్తీరియా, పర్టసిస్, టెటనస్ అనే ఇన్ఫెక్షన్స్ నుంచి బేబీకి కూడా 6 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ వరకు కూడా ఇమ్యునైజేషన్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ మదరే కాకుండా బేబీ కేర్ టేకర్స్ లైక్ అమ్మమ్మ కానీ, నానమ్మ ఆర్ బేబీ వాళ్ళ ఫాదర్, వీళ్ళు కూడా 6 to 8 వీక్స్ డెలివరీ ముందు తీసుకుంటే బేబీకి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇవి కాకుండా వేరే ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి ప్రెగ్నెన్సీలో. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి వ్యాక్సిన్, నోమోకోకల్, మెనింగోకోకల్ ఒకటి, టైఫాయిడ్ అండ్ రేబీస్ వ్యాక్సిన్స్. ఇంకా కొన్ని లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అనేది కాంట్రా ఇండికేటెడ్, అంటే ఈ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. అవి ఏంటి అని అంటే BCG ఒకటి, MMR వ్యాక్సిన్ ఒకటి, HPV వ్యాక్సిన్.